మన గురు పూర్ణిమ కానీ గురువు కానీ అంత ఇంపార్టెన్స్. సో అందరం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమి. గుర్తుందా? ఇన్ని సంవత్సరాల తర్వాత అందరిని కలుస్తుంటే ఒక 2 నెలల నుంచి ఆలోచన వచ్చినప్పటి నుండి అసలు అందరం ఒక్కొక్కరు ఎంతో ఎక్సైట్ అయిపోయి మన వాట్సాప్ గ్రూప్ లో కానీ లేకపోతే ఒక్కొక్క మిత్రులతో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు అందరూ ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేశారు. సో మనం అంటే మనందరికి ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు దాటినాయి. మన దాంట్లో 40 సంవత్సరాల కంటే చిన్నోళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. నల్లారెడ్డి సార్ దగ్గర అంతా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. సార్ దగ్గర ఇప్పుడు చీటింగ్ చేయలేరు. అదే మీకు ఒక విషయం చెప్పాలి నేను. అయితే మేము డేట్ ఆఫ్ బర్త్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది. మనం డేట్ ఆఫ్ బర్త్ అంటే యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ వేరేది ఉండేది. మనందరికి సార్ జన్మదినం కూడా సారే పెట్టారు. ఎందుకు అంటే మీరు చూసుకుంటే ఇప్పుడు నా 2 ఫిబ్రవరి, నవీన్ గాంధీ 8 ఫిబ్రవరి. అంటే సారు అంటే మనం అప్పుడు మనకు సారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ పునర్జన్మనిచ్చారు. అంటే ఆ విధంగా మనకు అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు, ఒక ఐడెంటిటీ లేదు. మనకు అన్ని ప్రొవైడ్ చేసింది సార్ వాళ్ళే. అంటే మనం ఎట్లా అంటే 40 సంవత్సరాలలో ఇప్పుడు మనము 94-95 బ్యాచ్ 27 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. మనము అనివార్య కారణాల వల్ల 2020 నుంచి చేసుకోలేకపోయాం. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ చేసుకుందాం అనుకున్నాము. బట్ కరోనా వల్ల 2 సంవత్సరాలు అందరం డిస్కౌంట్ ఇచ్చినాం. అవి మన ఏజ్ లో కన్సిడర్ కాదు. సో 40 అంటే 35 అని చెప్పుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను ఒక యాడ్ చేస్తాను. మన బ్యాచ్ 7th పేపర్ అవుట్, 10th పేపర్ అవుట్, లాస్ట్ సిల్వర్ జూబ్లీ కూడా కరోనా పేపర్ అవుట్. అంటే మనం ఎప్పుడైనా కొంచెం డిలే ఉన్నాం బట్ సక్సెస్ఫుల్. కరెక్ట్. ఒక మైక్ ఆడియన్స్ లో మీరు ఒక మైక్ వస్తారు. ఎవరు కావాలనుకున్నా కూడా మీరు బాల్యం అనేది అపురూపమైంది. మన బాల్యం ఇంకా అమోఘమైంది. ఎందుకంటే మనం అందరం ఒక హాస్టల్ మోసుకొని రావడం. కానీ మనకు అలా కాదు. స్కూల్ అంటే అది జీవితం. మనము ఒక 4వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు, కొంతమంది 5వ తరగతి, కొంతమంది 6th 7th అలా వచ్చారు. బట్ మన అందరి జ్ఞాపకాల వయసు ఒక్కొక్కరిది 8 సంవత్సరాలు మినిమం. స్కూల్లో 3 నుంచి 8 సంవత్సరాలు. ఇప్పుడు మన ఏజ్ లో 30 సంవత్సరాలు పైబడి. కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరికీ ఇంటి పేరు, వాళ్ళ ఊరి పేరు, తర్వాత వాళ్ళ ఫాదర్ పేరు, అప్పుడు ఫోన్ నెంబర్ లేవు మనకు. సో అవన్నీ ఇంకా గుర్తున్నాయి. ఎవరు కలిసినా కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటి పేరు, ఫాదర్ పేరు, ఊరు అంటే మనకు అంత ఇంబైబ్ అయిపోయినాయి. అంటే మన బ్లడ్ లో ఇప్పుడు కిరణ్ అంటే మన టక్కున 3 దగ్గరనే గుర్తొస్తాడు. విజేందర్ అంటే రేవురు విజేందర్ గుర్తొస్తాడు. ఎక్కడ ఎవరైనా కలిసినా ఫస్ట్ మనకు ఒక మైండ్ లో ఇమేజ్ ఉంటుంది కదా. ఆ ఇమేజ్ అనేది ఫస్ట్ మనకి ఏదంటే మన ఆదర్శ వాళ్ళే గుర్తొస్తారు. అందులో మన బ్యాచ్ వాళ్ళు. సో అంటే మనము తర్వాత రవీందర్ సారు అంటే మనం ఏంటంటే వాళ్ళ మన రొటీన్ మన మోరే శ్రీనాథ్ మళ్ళీ తర్వాత చెప్తాడు రొటీన్ ఎట్లుండేది. తర్వాత మోరే శ్రీనాథ్ అని తనదైన శైలిలో చెప్తాడు. అంటే మనలో మోరే శ్రీనాథ్ ఎంత కామెడీ చేస్తాడో మనందరికీ తెలుసు. సో మోరే శ్రీనాథ్ చెప్పిద్దాం. మోరే శ్రీనాథ్ మన 4th క్లాస్ బ్యాచ్ ఎర్రపాటి విజయ్ కుమార్ వాళ్ళు సార్లకు చాలా దగ్గర. ఎందుకంటే అప్పుడు స్కూల్లో వాళ్ళందరూ బిగినింగ్ బ్యాచ్ కదా. 4th మన విశాఖాలి సారు, తర్వాత వీళ్ళు 4th క్లాస్ బ్యాచ్. మేమందరం కొంతమంది 5th లో 6th 7th జాయిన్ అయినాం. బట్ వాళ్ళ అప్పుడు కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. వాళ్ళ డ్యాన్స్, మోరే శ్రీనాథ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, ఏదో ఆయన డిస్కో డ్యాన్సర్ ఏదో డ్యాన్స్ చేసింది సార్ మోరే శ్రీనాథ్. వచ్చిన కాడ నుంచి కూడా వాళ్ళు మనల్ని ఇప్పటికి కూడా మనల్ని ఎంతో కేరింగ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం అంటే ఫస్ట్ రవీందర్ రెడ్డి సార్ వచ్చాడు, తర్వాత రాజ్ కుమార్ సార్ వచ్చాడు. ఇప్పుడు కూడా వాళ్ళని ఏంటంటే వాళ్ళు మన గురించి ఆరాటపడుతూ ప్రతి క్షణం తపనపడుతారు. అంటే వాళ్ళు మన ఎంత కేరింగ్ గా ఎంత జాగ్రత్తగా అంటే మనం ఒక్కొక్క మనల్ని స్టెప్ శిల్పిలాగా చెక్కిండ్రు. సో ఇంకా చెప్పాలి అంటే చంచలమైన మనస్సుకు ఛందస్సు చెప్పి బాధ్యతలు లేని మనకు హక్కుల విలువలు ఎంతో వివరించి, హక్కుల రాగానే మీకు సోషల్ సార్ గుర్తొస్తాడు. ఇద్దరు సోషల్ సార్ ఉన్నారు, రాజరెడ్డి సార్ తర్వాత రవీంద్ర రెడ్డి సార్.
తర్వాత తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉన్నాం. రాతిని శిలగా మార్చిన శిల్పిలా మనలో విలువలను చెక్కిన కళాకారులు మన గురువులు. విలువలతో కూడిన విద్యను అందించడంలో మన గురుకులం ప్రప్రథమం. ఎస్పెషల్లీ ఆదర్శ గురుకుల విద్యాలయం అంటే మనకు రెండు గుర్తొచ్చేది. ఒకటి ఏంటంటే డిసిప్లిన్, ఇంకొకటి ఫుడ్. ఈ ఫుడ్ గురించి మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. అండ్ మన ఉపాధ్యాయులతో పాటు మన స్నేహితులు, మన ఒక్కొక్కరు అందరం మన ఒకరొకరు ప్రతిరోజు ఒక్కొక్కరం ఒక్కొక్క ఇయర్లో ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మన ఎక్స్ కూడా అయ్యేది, గుర్తుంటుంది. ఎక్స్ సార్లకు తెలియదు మనకు సీక్రెట్ కోడ్. ఎక్స్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకోము, అది సార్లు తెలిస్తే తనలేటి మనకు. మళ్ళీ ఎక్స్లు అంటే ఎక్స్లు ఏంటని రాజరెడ్డి సార్ కొట్టేటాడు. సో ఎక్స్ అది ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి మనకి ఏంటి అని అంటే, వేదాలు తెలువని సత్యం, శాస్త్రాలు పలకని ఆచారం, కాలాలు చూడని కావ్యం, గ్రహాలు తిరగని గమ్యం, పండితులు చదవని శాస్త్రం, కవులు రాయలేని గ్రంథం మన స్నేహం. సో మన బాల్య స్నేహం అనేది, మన బాల్య స్నేహము, బాల్య మిత్రులు ఎక్కడున్నా ఫస్ట్ కనబడగానే అరే మామ బాగున్నావా, ఎక్కడ కలిసినా మనకు ఆ స్వతంత్రం ఉన్నది. తర్వాత కలిసిన ఫ్రెండ్స్తో మనకు ఆ స్వతంత్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మన బాల్య మిత్రులు ఎక్కడున్నా మనం వెళ్ళి గుర్తుపట్టి మనం పలకరిస్తాం. అంటే అంత బాగా మనం ఒకరికొకరు పెనవేసుకుని పోయినాం. సో వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి అందరూ మీరు వచ్చి మళ్ళీ మనకు అమూల్యమైన స్మృతులను తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుసుకొని అందరం చక్కగా ఇలా ఇంకా ఫ్యామిలీస్ అయితే బాగుండేది. బట్ ఫ్యామిలీస్ అంటే రకరకాల కారణాలు, అంటే వర్షము, తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇండివిజువల్గా వెళ్ళడం జరిగింది. అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ఎంతో కష్టపడి, అది చాలా తక్కువ టైంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి వచ్చినందుకు చాలా సంతోషం అండ్ కృతజ్ఞతలు. మన ఉపాధ్యాయులకు వాళ్ళకు కూడా మనం చెప్పగానే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు కూడా ఎంతో సంతోషంగా మనం ఎంత ఎక్సైటెడో వాళ్ళు కూడా అంతే ఎక్సైటెడ్. 94, 95 బ్యాచ్ అనగానే ఓకే వాళ్ళు మన పేర్లు చెప్తుంటే సార్లు మనం తక్కువ వాళ్ళ మన ఇమేజెస్ గుర్తించుకోవడం, ఓకే వాడు అట్లుండేది కదా అందరు సార్లు అంటే ఆ రకంగా వచ్చినందుకు. సో మనం కార్యక్రమంలో నెక్స్ట్ మన మోరే శ్రీనాథ్ గారిని, తర్వాత ఎర్రబాటి విజయ్ కుమార్ను, రేవూరు విజేందర్ వాళ్ళను వచ్చి, నాగలక్ష్మమూర్తి వీళ్ళని వచ్చేసి ఒక్కొక్కరు మీరు డైలీ రొటీన్ ఉన్నది, డైలీ రొటీన్ మీదైన శైలిలో డైలీ రొటీన్, తర్వాత మన ఈవెంట్స్ డైలీ రొటీన్తో స్టార్ట్ చేద్దాం. సో నేను 4th క్లాస్లో ఆదర్శ గురుకులంలో జాయిన్ అయ్యాను. మేము ఫస్ట్ అప్పుడు 12 మంది ఉన్నాం ఈ కారణాలు మెంబర్స్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నారు. సో నేను ప్రస్తుతం ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ యూనిసిస్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను. ఫ్యామిలీ నాకు ఒక పాప యూకేజీ. ఓకే, రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే.